హాయ్ ఫ్రెండ్స్, చూడండి మనకి జియో సిమ్ మన పేరు మీద ఎన్ని సిమ్లు ఉన్నాయో తెలుసుకోవాలంటే మీరు ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళి మై జియో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మై జియో యాప్ లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే మీది పాత వర్షన్ ఉంటే కొత్త వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే చూడండి ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఎందుకంటే మన పేరు మీద ఎన్ని సిమ్లు ఉన్నాయో మనకి తెలుసుకుంటే చాలా మంచిది. లేదంటే మనం ఫింగర్ ప్రింట్ ఇచ్చుంటాం, మనం ఇంతకుముందు మనం కొన్ని సిమ్లు మిస్ చేసి ఉంటాము, కొన్ని సిమ్లు మనకి తెలియకుండా ఎక్కడంటే అక్కడ ఉంటాయి. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి జియో సిమ్లు యాక్టివేట్ చేసేటప్పుడు. కొన్నిసార్లు షాప్లో తీసుకుంటే పర్వాలేదు, బయట మీరు ఎక్కడన్నా తీసుకున్నప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా ఫింగర్ ప్రింట్ ఏమన్నా తీసుకొని సిమ్లు మీ పేరు మీద ఉంటే అది ప్రాబ్లం ఉంటుంది. ఈరోజు మీకు ఏ విధంగా సిమ్స్ మేనేజ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే మేము సిమ్లు సేల్ చేస్తాం కాబట్టి మాకు తెలుస్తుంది ఏమేమి ప్రాబ్లాలు ఉంటాయో. చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ స్విచ్ అకౌంట్ అని ఉంది, ఇక్కడ నంబర్ ఉంటుంది, మనకి స్విచ్ అకౌంట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి నేను ఆల్రెడీ 2-3 సిమ్లు లింక్ చేసుకున్నాను. ఇక్కడ పేరు నంబరు అంతా ఉంటుంది. మళ్ళీ మనకి లింక్ న్యూ అకౌంట్ అని ఉంది. ఇక్కడ చూడండి రెండు నెంబర్లు ఉన్నాయి. ఇక్కడ 2 అకౌంట్స్ అవైలబుల్ టు లింక్ అని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ప్లస్ మార్క్ మీద. అక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇక్కడ నెంబర్ చూపిస్తుంది. మనకి ఈ నెంబర్ మనం కావాలంటే ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఇది మొబైలా లేదంటే జియో ఫైబర్ అని అడుగుతుంది. మనం మొబైల్ మీద క్లిక్ చేసుకుంటే మనం ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు మనం ఈ రకంగా తర్వాత ప్రొసీడ్ అని ఉంది. ప్రొసీడ్ చేసుకుంటే మనం దీనికి ఏదైతే మనం లింక్ చేయాలనుకుంటున్నామో ఓటీపీ వస్తుంది. మనం యూజ్ చేసే పనికైతే మనకి మన సిమ్కి అది ఓటీపీ వస్తుంది, 1 టైం పాస్వర్డ్. అది ఎంటర్ చేసిన తర్వాత మనకి లింక్ అయిపోతుంది. అలాగే చూడండి, మనం ఏదైతే మనం సిమ్ యూజ్ చేస్తుంటామో మనం ఎలా మేనేజ్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో సెట్టింగ్స్ అని ఉంది. సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళి మనం ప్రైమరీ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. తర్వాత ఇక్కడ మేనేజ్ అకౌంట్ ఉంది చూడండి, మేనేజ్ అకౌంట్. అక్కడ మనకి లైన్లో చూపిస్తుంది ఏదైతే అన్లింక్ చేయాలనుకుంటున్నామో, మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో దాన్ని డిలీట్ చేయొచ్చు. మీరు డిలీట్ చేసే ముందు ఫస్ట్ ఒకసారి మనం ఇక్కడ హోమ్ అని చూడండి, దాని మీద క్లిక్ చేయండి. పైన ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇక్కడ మనకి సెట్టింగ్స్ అని ఉంది. సెట్టింగ్స్ వెళ్ళి మనకి ఇక్కడ అకౌంట్ సెట్టింగ్ అని ఉంది. అకౌంట్ సెట్టింగ్ దగ్గర మనకి ఇక్కడ చూడండి అంత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుంది, తర్వాత వర్క్ డీటెయిల్ ఉంది, తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది. మన సిమ్ము మన పేరు మీద ఉండే పనికైతే అది ఆ నెంబర్ డీటెయిల్ పర్మనెంట్ అడ్రస్. ఇక్కడ ఈ విధంగా మనకి మన అడ్రస్ చూపిస్తుంది. మనం యూజ్ చేయకుండా ఉంటే తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోయినా కానీ వాళ్ళు డియాక్టివేట్ చేస్తారు. అలాంటప్పుడు మనకేం ప్రాబ్లం ఉండదు, మనకి ఆ సిమ్స్ అన్ని డియాక్టివేట్ చేసి ఉంటారు. చూడండి, అలాగే ఇక్కడ స్విచ్ అకౌంట్ అని ఉంది కదా, స్విచ్ అకౌంట్ మీద మనం ఏదైనా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ అడ్రస్ మనం అక్కడే చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సెట్టింగ్స్ రైట్ సైడ్ కార్నర్లో సెట్టింగ్స్ ఉంది చూడండి కింద. అక్కడికి వెళ్ళి మనం అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఆ విధంగా కింద మనకి అడ్రస్ ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్, తర్వాత రిజిస్టర్ నెంబరు. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే మీరు ఆల్రెడీ ఇక్కడ చూడండి నేను స్విచ్ అకౌంట్ అని ఉంది కదా, సో ఇక్కడ లింక్ న్యూ అకౌంట్ అని ఉంది. అక్కడ క్లిక్ చేసి కొన్ని నెంబర్లు ఉంటాయి ఇక్కడ మనకి యాడ్ చేసుకోమని. ఆ నెంబర్స్ మనం యూజ్ చేయకుండా మనకు కనపడుతుంటే మన డౌట్ ఉంటే మనం కస్టమర్ కేర్కి కాల్ చేయొచ్చు. ఆ నెంబర్ చూడండి 198. కస్టమర్ కేర్కి కాల్ చేసి ఇది ఎవరి పేరు మీద ఉంది, మీ పేరు మీద ఉంటే మీరు అడగొచ్చు. ఈ విధంగా మా పేరు మీద ఉంది, వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు, డియాక్టివేట్ చేయమని చెప్పొచ్చు. అదే వేరే పేరు మీద ఉంటే మనకేం ఇబ్బంది ఉండదు. కొన్ని మనం యూజ్ చేయకపోయినా కానీ, మెంబర్షిప్ తీసుకోకపోయినా కానీ కొన్ని ఆటోమేటిక్గా డియాక్టివేట్ అవుతాయి. ఈ విధంగా మీరు మేనేజ్ చేసుకోండి మీ అకౌంట్స్ని. ఎందుకంటే మనకి
ఇంపార్టెంట్ ఉంది. మనం ఎన్ని సిమ్ములు ఉన్నాయి మన పేరు మీద అనేది తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.